కునాఫా 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 ఎక్కడ చూసినా కునాఫా చాక్లెట్ కావాలని అడుగుతున్నారు కదా. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు షో ఇన్ ద స్నాటో పిక్స్. అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడ్డానికి, టేస్ట్ కూడా అంతే ఎక్సలెంట్గా ఉంటుంది. దానికి సంబంధించిన మెటీరియల్ కావచ్చు ప్రతిదీ నేను డీటెయిల్గా చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, దెన్ ఓన్లీ యూ కెన్ సీ ద అప్డేట్స్. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మీకు డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవాలి. అండ్ ఈ సేవై ఉంటుంది కదా, సేవై రెడీగా పెట్టుకోవాలి. అండ్ పిస్తా పేస్ట్ అనేది రెడీగా పెట్టుకోండి. అండ్ వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్స్ రెడీగా పెట్టుకోండి మెల్ట్ చేసుకొనేసి. అండ్ మీ ఇంట్లో ఒకవేళ మీ దగ్గర కునాఫా మౌల్డ్ ఉన్నా ఓకే, లేదన్నా పర్వాలేదు. మీ దగ్గర ఏదైనా స్వీట్ బాక్స్లు ఉంటాయి కదా, స్వీట్ బాక్స్లు వచ్చినవి, దానికి బేకింగ్ పేపర్ కట్ చేసుకొని వేసుకొనేసి సేవైని బాగా రోస్టెడ్ సేవై నేను తీసుకున్నాను యూజువల్గా. బట్ రోస్టెడ్ సేవై కాకుండా నార్మల్ సేవై తీసుకున్నా పర్వాలేదు. దాన్ని గీ రోస్ట్ చేసుకొని బాగా చిన్న చిన్న పీసెస్ చేసుకోండి. ఆ చిన్న చిన్న పీసెస్ తీసుకొని దాంట్లోకి నేను 200 grams ఆఫ్ పిస్తా పేస్ట్ వేసాను. అండ్ 100 grams వైట్ చాక్లెట్ వేసాను. రెండు బాగా ఆ సేవైకి పట్టేలాగా మిక్స్ చేసుకొనేసి ఫస్ట్ స్వీట్ బాక్స్లో బేకింగ్ పేపర్ వేసుకొని పెట్టుకున్నాం కదా, డార్క్ చాక్లెట్ పోర్ చేసుకొనేసి రెడీగా పెట్టుకోవాలి. దాన్ని కొంచెం ఫ్రీజ్ చేసుకొని ఆ తర్వాత దానిపైన మనం రెడీ చేసుకున్న కునాఫా పేస్ట్ని పైపింగ్ బ్యాగ్లోకి తీసుకొని దాన్ని మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ అది కొంచెం ఫ్రీజ్ చేసుకోవాలి ఒక 10 minutes. అండ్ ఆ తర్వాత పైన మళ్ళీ ఇది డార్క్ చాక్లెట్ని పోర్ చేసుకోవాలి అంతే. అండ్ తర్వాత ఫ్రీజ్